చేశారు. గత 60 ఏళ్లుగా శ్రీమంతుల చేతుల్లో అన్ని రకాలుగా దోపిడీకి గురవుతున్న తెలంగాణ అభివృద్ధి సాధించాలంటే ప్రత్యేక రాష్ట్రం ఒక్కటే పరిష్కారమని, అందుకే ప్రత్యేక రాష్ట్రం కోసం బీజేపీతో పాటు ఏబీవీపీ కూడా ఉద్యమంలో పాల్గొంటుందని ఏబీవీపీ నాయకులు తెలిపారు. రాష్ట్ర శాఖ పిలుపు మేరకు తెలంగాణ బిల్లును, జనలోక్పాల్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌక్ నుండి ఫ్లైఓవర్ బ్రిడ్జి వరకు సుమారు 2000 మంది విద్యార్థులతో మానవహారాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ, ప్రస్తుతం మన ప్రాంత ముఖ్య సమస్యలైన తెలంగాణ అవినీతిపైన ఏబీవీపీ పోరు ప్రారంభించిందని, తెలంగాణ బిల్లును, జనలోక్పాల్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని, అవసరమైతే పార్లమెంటును ముట్టడి చేస్తామని వారు స్పష్టం చేశారు. అవినీతిని పాల్గొనాలని, వెంటనే పార్లమెంట్ లో జనలోక్పాల్ బిల్లును ప్రవేశపెట్టాలని, అదేవిధంగా ఈ పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ బిల్లును కూడా ప్రవేశపెట్టాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా మానవహారాలను మరియు ర్యాలీలను ఏర్పాటు చేసింది. దాంట్లో భాగంగానే మన జమ్మికుంటలో మానవహారం ఏర్పాటు చేయడం. ప్రస్తుతం తెలంగాణ ఉద్యమాన్ని కాంగ్రెస్ నాయకులు, టీఆర్ఎస్ నాయకులు సోనియా గాంధీకి తాకట్టు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారని వారు విమర్శించారు. అయితే రాష్ట్రం వచ్చేంత వరకు ఏబీవీపీ పోరుబాట వీడదని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట బాగ్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గ్రూప్ 4 పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకి బుధవారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల కెరీర్ కౌన్సిలింగ్ సెల్ ఆధ్వర్యంలో బుధవారం ఏర్పాటు చేసిన గ్రూప్ 4 పరీక్ష అవగాహన